బట్ నేను ఇక్కడ కాంగ్రెస్ అటావో ఇస్ జుమ్లా అయితే పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఇప్పటి వరకు 2011 నుంచి అఫీషియల్ డేటా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? 2011 నుండి ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అఫీషియల్ బులెటిన్ దే హ్యావ్ నాట్ పబ్లిష్డ్ టిల్ టుడే. 14 సంవత్సరాలు అయింది. 2022లో వాళ్ళు అదే ఒక ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ది లోయెస్ట్ పావర్టీ లైన్ లోయెస్ట్ అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు, ఒక బులెటిన్ రిలీజ్ చేశారు బీజేపీ గవర్నమెంట్. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అదే ఒక ఆల్టర్నేటివ్ సర్వేస్ చేసి ఒక టెంపరీ సర్వే రిలీజ్ చేశారు తప్ప అఫీషియల్ డేటా ఇవ్వాలి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఎందుకంటే పావర్టీ తగ్గింది అని వీళ్ళు ఊరికి చెప్పడం కానీ తగ్గలేదు ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఈ వీడియో కొద్ది లెంగ్త్ అండ్ ప్లీజ్ లిజన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పావర్టీ తగ్గింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఒక పబ్లిష్ చేశారు అఫీషియల్గా. నిజంగా అప్పుడు పావర్టీ తగ్గింది. ఎందుకు తగ్గింది? క్యాలిక్యులేషన్స్లో రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా డబ్బులు ఇచ్చారు, ఎడ్యుకేషన్ పెట్టారు, ఎడ్యుకేషన్ ఫీజు కట్టారు పిల్లల తరపున, హాస్పిటల్స్ అవన్నీ కూడా కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేశారు. స్ట్రీమ్ లైన్ చేసినప్పుడు ఏమైంది? ఎడ్యుకేషన్ ఫ్రీగా కట్టారు. ఇప్పుడు వాళ్ళు పావర్టీని ఎలా క్యాలిక్యులేట్ చేశారు? పిల్లలకు ఫీజు కట్టుకోగలుగుతున్నాడా లేదా, రోగం వస్తే మందులు కొనగలుగుతున్నాడా లేదా, అన్నం తినగలుగుతున్నాడా లేదా అనేటువంటి 3 బేసిక్ కన్జంప్షన్ అంటారు. కన్జంప్షన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ 3 ఇండెక్స్లు తీసుకొని క్యాలిక్యులేట్ చేశారు. సో ఫుడ్ అంటే జగన్ గారు డబ్బులు వేస్తూ ఉన్నారు ఫ్రీగా. అపోజిషన్ గొడవ చేసింది అదే కదా, ఫ్రీగా డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేశాడని. రెండోది ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అక్కడ సెట్ అయిపోయింది. హెల్త్కి సంబంధించి సెట్ చేశారు, అది ఇక్కడ సెట్ అయిపోయింది. కాబట్టి పావర్టీ లైన్ పడిపోయింది. బట్ యాక్చువల్గా పావర్టీ తగ్గిందా? యాక్చువల్ పావర్టీ తగ్గల. ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పావర్టీ నుంచి కాంపెన్సేట్ చేశారు. అంటే ఒక పేదవాళ్ళందరూ, అంటే అడుక్కునే వాళ్ళు మొత్తం రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఎవరో అన్నదాన కార్యక్రమం చేశారనుకోండి, ఆ రోజు కడుపు నిండింది వాళ్ళకి, పావర్టీ నుంచి బయటపడినట్టు కాదు కదా. మళ్ళీ తెల్లారిపోతే అన్నం ఎవరు పెట్టాలి? ఇప్పుడు అలాగే జగన్ గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళందరికీ డబ్బులు వేసి విద్య ఇచ్చేసేసరికి పావర్టీ ఎలిమినేషన్ పడిపోయింది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ రిచ్ అయిపోయారా? పావర్టీ జగన్ గవర్నమెంట్లో పూర్ కాదు. ఇప్పుడేంటి? ఇప్పుడు ఆ స్కీమ్లు ఎత్తేసారు కదా, మళ్ళీ పూరేగా. అది కాదు పావర్టీ ఎలిమినేషన్ అంటే సంథింగ్ ఎల్స్. దాన్ని చెయ్యాలి, వీళ్ళు చేయలేదు. ఓకే,